ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరుసగా వారం రోజులు 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. జాతీయ స్థాయిలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాగలమరిలో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల, కర్నూలులోనూ వారం రోజులుగా రోజు 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఎండ ఎట్లా ఉందండి? ఎండ వద్దు సార్, భయంకరంగా సార్, భయంకరంగా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను నంద్యాల నుంచి నేను వచ్చాను. 40 భయంకరంగా మళ్ళా కళ్ళు తిరుగుతున్నాయి. బయటికి రావాలంటే అంటే ముసలి వాళ్ళు మరి ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ముసలి వాళ్ళు చెప్పబోతుంది. మా ఫాదర్ చనిపోయిన మొన్న ఎండ వల్లనే. ఒకటి ఈ ఎండకి తటకలేక చిన్నపిల్లలకి చెప్పొచ్చు సార్, బయటకు పంపేవారు. ఆటో డ్రైవర్లు అయితే మరి రోజంతా సాయంత్రం వరకు తిరగాల్సి ఉంటుంది. చెప్పండి, ఎండకి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చాలా ఎండ భయంకరంగా ఉంది. ఎందుకంటే మీరు సాయంత్రం వరకు ఎండలోనే తిరగాల్సి వస్తుంది. నెత్తి జుమ్మటుంది బాగా ఎండకి. చాలా భయంకరంగా అసలు ఈ ఆటోలో కూర్చోలేకపోతున్నాం. ఏమంటే మాకు గది లేక తొలగవలసి వస్తుంది. సమస్య మీరు ఏమన్నా ఎట్లా ఉంది? పెద్ద ఎండం సార్, పెద్ద ఎండం. బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎల్లారి నుంచి వచ్చినాం సార్. ఎల్లారి నుంచి. మీ ఊరికి ఇక్కడికి ఏమైనా తేడా ఉందా? ఎండ పూర్తి తేడా ఉంది సార్. అక్కడ ఇంకా తక్కువ సార్. మీ ఊర్లో తక్కువ సార్, ఇక్కడ ఎక్కువ. అవును సార్. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు కర్నూలు నగరంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో 1-2 డిగ్రీలు తక్కువగానే ఉష్ణోగ్రత నమోదవుతుంది. కర్నూలు కాంక్రీట్ జంగిల్ కావడంతో ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తే రహదారులు కూడా చాలా ఖాళీగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ బాగా రద్దీగా ఉండేది. మనం సర్కిల్లో ఉన్నాం, కలెక్టరేట్ ముందు ఉన్న సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ ట్రాఫిక్ చాలా రద్దీగా ఉంటుంది. ఎండ తీవ్రత కారణంగానే తప్పనిసరి అయితే తప్ప బయటికి రాలేని పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో జాతీయ స్థాయిలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NT